నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రారంభమైన నామినేషన్ల సందడి. నారా లోకేష్ నామినేషన్ భారీగా జరిగిన టీడీపీ శ్రేణులు. పల్లె సింధురారెడ్డి నామినేషన్ పుట్టపర్తిని హోరెత్తించిన పసుపు సైన్యం. పవన్ కళ్యాణ్ తీరు ప్రమాదకరం. వైఎస్ జగన్. నల్లమిల్లి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నుండి టీడీపీలోకి చేరికలు. ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి. సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ ను గెలిపించని మడకసిరలో ఎన్నికల సభ. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలలో ఈ రోజు నామినేషన్ల సందడి కొనసాగింది. అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు భారీగా జన సమీకరణతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. దగ్గర ఓకే మేడం. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివచ్చారు. దుమ్ము లేపుతున్న నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ. మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ ర్యాలీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ర్యాలీ సందర్భంగా అడుగడుగున మహిళలు, పట్టణ ప్రజలు, నీరాజనాలు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు. మిద్దె సెంటర్, వైష్ణవి కళ్యాణ మండపం, పాత బస్టాండ్ మీదుగా కొనసాగుతున్న ర్యాలీ. పసుపు జెండాలు, టోపీలు ధరించి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు. డీజే సౌండ్లు, డప్పు శబ్దాలు, బాణసంచ మూతలతో దద్దరిల్లుతున్న మంగళగిరి పట్టణం. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్.
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పల్లె సింధూరారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పల్లె సింధూరారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. పుట్టపర్తి పట్టణం పసుపు మాయమైంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో పాటు నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, యువ నాయకులు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బివి వెంకటరాముడు తదితర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని, ప్రజలందరూ పల్లె సింధూరారెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవ సభలా ఉందని తెలుగుదేశం నాయకులు అన్నారు. రావాలన్నా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం కానీ వెనకబడినటువంటి అనంతపురం జిల్లా బాగుపడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా విఘ్నులైనటువంటి ప్రజానికం ఆలోచన చేయాల. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, నేను ఒక సర్వే చెప్పింది 135 శాసనసభ స్థానాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా 20 పార్లమెంట్లు కూడా గెలుస్తామని ఒక సర్వే ఇచ్చింది. అంటే ఎన్నికల ప్రచారం ఇంకా మధ్యలోనే ఉంది. ఇంకా దాదాపుగా మనకి తెలిసి మే 12 ఆఖరి ప్రచారం ఉంటుంది. అప్పటికి ఈ మొత్తం వంకలు వరదలై సముద్రంలో మారిపోతుందని తెలుగుదేశం పార్టీ ప్రవచనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కారణం ఏమంటే ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు, ఈరోజు టీవీలు చూస్తున్నారు, పత్రికలు చూస్తా ఉన్నారు, వాస్తవాన్ని గ్రహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కలయిక ఏదో స్వార్థం కోసం ఏర్పడినది కాదు. మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్వార్థం లేదు ఆయనకి. ఈ రాష్ట్రం నాశనం అవుతా ఉంటే నేను సైతం కలిసి పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఈరోజు కలిసి ఈరోజు పోటీ చేస్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర తలరాతలు మార్చే కోసం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ చూసిన దుర్మార్గమైనటువంటి పాలన మనం చూసాం. ఒక బీసీ నాయకుడు కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశాడు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశాడు, సలాంని నడి రైల్వే మధ్య నంద్యాలలో ఆయన కూడా పడిచాడు, రైల్వే పట్టాల మీద పడి చనిపోవడం జరిగింది. ఈ దుర్మార్గాలు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల జడ్జి రామకృష్ణ ఎస్సీ కులాలకు చెందినటువంటి వ్యక్తి చిత్తూరులో ఆయన ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ నాయక్ ఆయన కూడా ముఖ్యంగా నర్సీపట్నంలో మాస్క్ అడిగాడు, కిట్లు అడిగాడు, వైద్యం చేయాలంటే మాకు అవసరమయ్యా అంటే ఆయన ఇబ్బందులు పెడితే ఆయన కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి మాట్లాడే హక్కు కోల్పోవలసి వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక హిట్లర్, ఒక నియంత. ఆయన చెప్పింది మాకు నడవాలనేది. నేను కూడా చెప్తున్నా మీ అందరికీ, మరి ఒక్కసారి ఏదైనా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మాట్లాడే హక్కు కోల్పోతారు. ఊరికొక పాలేగాడు వస్తాడు, ఆ పాలేగాడు చెప్పిందే రాజ్యం అవుతుంది. ఆ పాలేగాడు రాజ్యానికి ఒప్పుకుంటారా, ప్రజాస్వామ్యానికి ఒప్పుకుంటారా? ఆలోచన చేయండి మీరంతా కూడా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈరోజు సూపర్ 6 అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా ఉన్నాయి, మీరంతా చూస్తూ ఉన్నారు. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మారాలంటే పరిశ్రమలు రావాలి. ఈరోజు నిరుద్యోగ యువకులంతా కూడా ఏది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి 4 లక్షల మంది వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు ఏమయ్యా? 5,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు అవసరమా? మనం ఆ రోజులో డిఎస్సీలు కండక్ట్ చేశాం.
నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో 3 సార్లు డిఎస్సీలు కండక్ట్ చేశాం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 8 డిఎస్సీలు కండక్ట్ చేశాం. మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, రేపు తొలి సంతకం డిఎస్సి దాని మీదే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే మా నాయకుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, ఆ ఉద్యోగాలన్నీ కూడా యువకులకు ఇస్తామని. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు ఇస్తాం. మహిళా సోదరిమణులకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. బస్సు ప్రయాణానికి బస్ పాస్ ఇస్తాం. అదేవిధంగా రైతాంగానికి 20,000 రూపాయలు తొలకరి వర్షాలు వస్తేనే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు కూడా జమ చేస్తాం. బీసీ రక్షణ చట్టం తీసుకుని వస్తాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా. ముఖ్యంగా సమాజంలో సామరస్యంగా మెలగాలి. అదేవిధంగా మైనారిటీ సోదరులు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. మైనారిటీ సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారిని హైదరాబాద్ లో మీ అందరి మత సామరస్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు. కాబట్టి అపోహలకు పోవద్దండి మైనార్టీ సోదరులంతా కూడా. మీరు కూడా సహాయ సహకారాలు అందించండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అమ్మలక్కలు మీరంతా కూడా ఆశీర్వదించాలి. గతంలో పసుపు కుంకుమించాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. మా వాళ్ళంతా మా సోదరులంతా కూడా మందు నిద్రపోయినారు. ఏదో పసుపు కుంకుమించారులే ఓట్లన్నీ వేసేస్తారని. అమ్మా తల్లి, అన్నలారా, తమ్ములారా, అందరూ మీరు కూడా నిద్రపోకూడదు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. సైనికులా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా 99లో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశా. ఈసారి కూడా 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకం నుంచి, ఒక విశ్వాసంతో నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేశారు. నేను ఒక్కటే మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత సమస్యలకి అండగా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడికి అండగా ఉండి కష్టంలో మీ అందరికీ అండదండలు ఇస్తూ పనిచేస్తాం. అదేవిధంగా దుర్మార్గమైనటువంటి పాలన జరిగింది. మన కార్యకర్తల మీద కేసులు బనాయించడం జరిగింది. మొయ్యిక పెడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొయ్యిక పెడతాం. మన కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది చేశారో అలాంటి వాళ్ళకి మొయ్యిక పెడతాం. వాళ్ళు పెళ్లికి పోతే ప్రజెంటేషన్ ఇస్తాం, మన పెళ్లికి వస్తే వాళ్ళు ప్రజెంటేషన్ పెడతారు. కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అండగా నిలబడతాం. ఇది మాట ఇస్తున్నాం, మాట మీద నిలబడతాం. కార్యకర్తలు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు పలకతాం, మాట్లాడతాం. కాబట్టి మీరు కూడా ముఖ్యంగా సింధూరారెడ్డి అయితేనేమి, వాళ్ళ కుటుంబాన్ని అయితేనేమి, నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సులు కావాలని తెలుగుదేశం పార్టీ 2 సైకిల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా ప్రమాదకరమని, పెళ్లికి ముందు ఆడవారికి మాట ఇచ్చి వారితో పిల్లలు కని 4 ఏళ్లకి ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి భార్యలు మార్చి వేస్తూ ఉండడం దేనికి సంకేతమని వైఎస్ జగన్ నిలదీశారు. ఇదే విషయాన్ని ఎవరైనా అడిగితే పవన్ కళ్యాణ్ కి పూనకం వస్తుందని, ఇది అబద్ధమా, 4 పెళ్లిళ్లు చేసుకున్నది నిజం కాదా అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రులో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము,
ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్ళకు ఒకసారి 4 ఏళ్ళకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతూ ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. చాలా కాబట్టి నడిచిన లేదని 60 దాటేసిందా? స్టాంప్ అండి. అవునండి. ఇదిగోండి మీ తమ్ముడు నేను కోరుకున్నట్టు వచ్చేసే ఈ సంవత్సరం కూడా కావాలి. లేదు నాకు పెన్షన్ కట్టారా, నాకు నాన్న ఉన్న సేమ్ నాకు వచ్చేసింది. రంగంపేట మండలం పెదరాయవరం గ్రామంలో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. అలానే మంచి చేశాము చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
కాంగ్రెస్ ను గెలిపించని మడకసిరలో ఎన్నికల సభ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో మళ్లీ వైఎస్ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గురువారం ఎం సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో మడకసిర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దతుగా వైఎస్ షర్మిల సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, అన్ని వర్గాలను మోసం చేశారని ప్రజలందరూ గమనించాలని వైఎస్ షర్మిల కోరారు. ఈ కార్యక్రమంలో మడకసిర అభ్యర్థి సుధాకర్, కేటీ శ్రీధర్, ఇతర నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తరలివచ్చారు. రాయలసీమకు సంబంధించి పెద్దలు మనందరి ప్రియతమ యొక్క డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు కొన్ని అంటున్నారు. ఇప్పుడు మనమందరము ఒక కుటుంబ సభ్యురాలుగా భావించే మన చంద్రబాబు గారు మనకు అధ్యక్షుడిగా రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ చేతుల్లో అదృష్టంగా భావిస్తున్నాను. మిత్రులారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు చేసిన అనేకమైన కార్యక్రమాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ప్రారంభమైన నామినేషన్ల సందడి. నారా లోకేష్ నామినేషన్ భారీగా జరిగిన టీడీపీ శ్రేణులు. పల్లె సింధురారెడ్డి నామినేషన్, పుట్టపర్తిని హోరెత్తించిన పసుపు సైన్యం. పవన్ కళ్యాణ్ తీరు ప్రమాదకరం, వైఎస్ జగన్. నల్లమిల్లి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నుండి టీడీపీలోకి చేరికలు. ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి. సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ ను గెలిపించని మడకసిరలో ఎన్నికల సభ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.